ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో మార్చి 5 నుంచి 17 వరకు ఇంటర్ పరీక్షలు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్ పరీక్షలు. ప్రశ్నాపత్రాల మీద క్యూఆర్ కోడ్. ప్రశ్నాపత్రాలు తడవకుండా ఎల్జేపీఈ బ్యాగుల్లో ప్యాకింగ్. 4 వారాల ముందుగానే హాల్ టికెట్లు జారీ. అతి కీలకమైన పరీక్షలకు సంబంధించి క్వశ్చన్ పేపర్ లీకేజీలతో పాటు ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్స్ లో జరుగుతున్న అవకతవకలు తొలగించే దిశగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్నాయి. అటు ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో చాలా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు ప్రాక్టికల్స్ చేయించకుండానే అధిక శాతం మంది విద్యార్థులకు పూర్తి మార్కులు ఇస్తున్నాయంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్స్ నిర్వహించే సుమారు 900 ల్యాబుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. అటు ఇంటర్ పరీక్షల నిర్వహణలో కూడా పలు మార్పులు చేయనున్నారు. ఈసారి కొత్తగా ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ తో పాటు సీరియల్ నెంబర్ సైతం ముద్రించనున్నారు. ఒకవేళ ఏదైనా పరీక్షా కేంద్రం నుంచి పేపర్ లీక్ అయితే ఆ సీరియల్ నెంబర్ ఆధారంగా వెంటనే ఏ పరీక్షా కేంద్రం నుంచి పేపర్ లీక్ అయిందో సులభంగా గుర్తించేందుకు వీలుగా ఈ క్యూఆర్ కోడ్ ఉపయోగపడనుంది. ఇక ప్రశ్నాపత్రాలు తడవకుండా ఈసారి బండిలను లోడ్ అండ్ సిటీ పాలిథిన్ బ్యాగుల్లో పంపించనున్నారు. ఒకవేళ వాటిని మధ్యలో విప్పితే మళ్లీ అతకం, దీంతో లీక్ అయినట్లు గుర్తించొచ్చు. గతంలో ఇంటర్ హాల్ టికెట్లను వారం 10 రోజుల ముందుగా విడుదల చేసేవారు. ఈసారి 1 నెల ముందుగానే హాల్ టికెట్లు జారీ అవుతాయి. ఈ మేరకు విద్యార్థుల మొబైల్ నెంబర్లకు మెసేజ్ కూడా అందుతుంది. అందుకు విద్యార్థుల నుంచి 2 ఫోన్ నెంబర్లు తీసుకుని రెండింటికి మెసేజ్లు పంపనున్నారు. ఏదైనా సమస్య వస్తే విద్యార్థుల ఫోన్లు చేసేందుకు వీలుగా హాల్ టికెట్లపై హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉండే పరీక్షల కంట్రోలర్తో పాటు ఆయా జిల్లాల ఇంటర్ విద్యాధికారుల మొబైల్ నెంబర్లు కూడా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విధానాలతో పరీక్షలు మరింత పారదర్శకంగా జరగడంతో పాటు అవినీతి, అవకతవకలకు చెక్ పెట్టాలన్నది అధికారుల నిర్ణయం. ఈ కొత్త విధానాల పట్ల అటు విద్యార్థి సంఘాలు, ఇటు విద్యార్థుల నుంచి కూడా సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.